ఎట్లా కాక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగానే ఉండే. ఇప్పుడు అన్నది ఏం చెప్తాడో వాడిని బదనాం పెడతాడు. ఏం లేదు. ఏంటంటే కేసీఆర్ బాగా చేసిపోయాడు. ఏం చేయాలంటే అన్న పని ఏది ఒకటి తెల్ల కార్డు ఒకటి, లేడీస్కు ఆధార్ కార్డు ఒకటి, మగోళ్ళకు పెట్టిండు. పథకాలన్నీ ఇస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి. ఎవరు దేనికి? ఏది లేదు. అన్ని పోదు. ఏమన్నంటే బాగా చేసిపోయింది అంటాడు కదా. ఏం లేదు. ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా ఆడవాళ్ళకి. ఏది ఇస్తలేదు. సీరియల్ ఆయన ఉన్న పని అన్నదమ్ములు పెట్టకున్నా కానీ ఆయన సీరియల్ ఇచ్చిండు. ఆ సీరియల్ కూడా బంద్ చేసాడు. అటు ఆ సీరియల్ బంద్ చేసాడు. ఇది అంతా ఎట్లా రైతు బంధు పడుతుందా? రైతు బంద్ లేదు, ఏది లేదు. కరెంట్ కూడా పోతుంది. మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోయిందా? పోలే. ఇప్పుడు పోతుంది. గడికి పోతుంది కరెంట్. ఏం చేద్దాం మరిగా. ఏ లీడర్లు ఎవరు ఉన్నోడే చదువుకుంటాడు, లేనోడికి ఏం లేదు. పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు, పాలు లేదు. అప్లై చేసుకోలే. మొన్న 6 పథకాలు మొత్తం రాసిచ్చిన. 3-4 సార్లు రాసిచ్చిన. మొన్న ఈయన ఎక్కినాక కూడా రాసిచ్చిన. ఏది లేదు. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేశారా? ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు ఏది లేదు. మేమే 40 గజాలు ఆ గుట్ట కొనుక్కొని ఆ గుట్టకున్నా. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ వస్తారా మరి? ఏమొస్తుంది? ఏం రావాలని అందరికి ఉన్నది కానీ మరి ఏమైతుందో చూడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పథకాలు వచ్చినాయి? అన్ని వచ్చినాయి. ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. సన్నబియ్యం ఎట్లుంది? సన్నబియ్యం ఎట్లుంది? ఏమున్నది దండగా ఏం రుచి పానకం లేదన్నా. సప్ప సతుకు ఏంటంటే ఇతర తెలబియ్యం అంతే. ఏది లేదు. ఏం మంచిగా ఉన్నది తెలబియ్యం అన్నాడు కానీ తెలబియ్యం అన్నాడు అన్నం ఏం మంచిగా లేదు. ఏ కూర రుచి ఉంటుంది. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది. ఈసారి ఇక్కడ ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి? టీఆర్ఎస్ ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. ఎందుకంటే ఇంతకుముందు ఆమోదించిన పథకాలన్నీ అమల్లోకి రాలేదు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? బాగుండే. బట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనుకున్నాం కానీ అంతగానో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేం పనులు చేస్తుండే? అప్పుడు అంటే తను చేసే పనులు అవన్నీ చేశాడు. ఐటీ ఒకటి డెవలప్ చేశాడు. ఇంకొకటి మెట్రో ఒకటి, రోడ్స్ ఇవన్నీ పరిపాలన మంచిగా చేశాడు. రేవంత్ గవర్నమెంట్ లో ఉన్న పథకాలు అందట్లేదో? అందుతున్నాయా అందట్లేదా? అంటే ఇంకా పథకాలు అంటే వైట్ రేషన్ కార్డు అమల్లోకి తీసుకొచ్చారు కానీ కొందరికి అందుకోవట్లేదు కదా, కొందరికి అందుకుంటున్నారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా కొంచెం డౌన్ ఉంది కాబట్టి చూడాలి ఏ పార్టీ బాగా సపోర్ట్ చేస్తుందా అని. ఇట్లా జాబ్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక? జాబ్స్ వచ్చాయి. జాబ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనము చూసుకోవాలి వేరే ఆల్టర్నేట్గా. ఇప్పటికి జనరల్ ఎలక్షన్ వస్తే ఏ పార్టీ మెజారిటీతో వస్తుంది? మేబీ టీఆర్ఎస్ అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? నాకు తెలిసి అయితే మేడం కేసీఆర్ పార్టీ వస్తుంది అంటారు. ఎందుకంటే ఆయన అంత ఆగం చేస్తుండని అంటారు పబ్లిక్. ఈయన రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ చేసి అంత అని అంటారు. నాకు తెలిసి అయితే ఏ స్కీమ్ ఇవ్వలేదు, చీరలు కూడా ఇస్తలేడు, కేసీఆర్ కిట్ ఇవ్వలే, తులం బంగారం రాలే, పెళ్లిళ్ళు అయితే అవి రాలే. నాకైతే కేసీఆర్ పింఛన్ చేసిండు 2000. అదే 4000 ఇవ్వలే, 2,500 ఇస్తామన్నాడు. ఇండ్లలో అవి ఏమి లేవు మేడం. ఇంకా నాకు తెలిసి అయితే మళ్ళీ కేసీఆర్ రావాలని అందరూ అంటారు. మంచిగా ఉండే. మాకైతే ఊళ్ళలో కూడా కరెంట్ ఎప్పుడు ఉండేది. ఇప్పుడైతే కరెంట్ రోజు పోతుంది. నైట్ వండుకుందామన్నా చీకటి. మాది ఊరు అక్కడ ఇబ్రాహీపట్నము. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇవి చెప్తున్నా మేడం. ఇంకా తప్పో రైటో ఇక మీకే తెలియాలి.
మరి కేసీఆర్ కావాలంటారు, మా కొడుకు అంటారు ఊళ్ళో. మాకు ఇక నాకైతే ఆయన సాయం చేసిండు. ఎవరు వచ్చినా న్యాయం చేయాలి పబ్లిక్, అంతే. జూబ్లీస్ లో ఉప ఎన్నిక వస్తుంది, ఎట్లా ఈసారి ఏ పార్టీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? మేడం 2 years లో ఏం పని అయింది? ఆ ప్రకారం మేము బీఆర్ఎస్ ఓటేస్తున్నాం. ఎందుకు బీఆర్ఎస్ ఓటేస్తున్నారు? ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాము 10 years లో. కేసీఆర్ చాలా మంచి పని చేసాము. మనకి ముస్లిం వారికి చాలా స్కీమ్స్ ఇచ్చినారు. ఏముంది అంటే ఇది షాదీ ముబారక్ ఇచ్చినాము, మా మౌజం ఇమామ్కి శాలరీ ఇచ్చినాము, మాకి ఖబ్రస్థాన్ ఇచ్చినాము, ఇంకా ఎన్నో పని ఉంది. ఏమేం చెప్పాలి మీకు? అండ్ हम लोग यही डिसाइड करें कि आपके बीआरएस को जोड़ डालना है, बीआरएस को फॉर्म करना है. बाई इलेक्शन रहने दो या जनरल इलेक्शन रहने दो, ये कांग्रेस का सिर्फ 2 साल बचा हुआ है. 2-3 साल में ये गवर्नमेंट जाने वाली है. आने वाला सीएम फिर हमारा केसीआर है और हम केसीआर को जोड़ डालेंगे. జూబ్లీస్ గడ్డ కాంగ్రెస్ గడ్డ అంటున్నారు కదా. జూబ్లీస్ ఖైరతాబాద్ అడ్డా. ఖైరతాబాద్ అంటే పీజీఆర్, పీజీఆర్ అంటే ఖైరతాబాద్. విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తోని ఉన్నాము. సో వి బిలీవ్ విత్ పీజీఆర్ ఫ్యామిలీ, సో వి విల్ ఓట్ ఓన్లీ ఫర్ బీఆర్ఎస్ ఓన్లీ. ప్రజెంట్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, కావాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎగనెస్ట్ గా అంటున్నారు. रेवंत रेड्डी क्या अच्छा करा मैडम? क्या अच्छा करा बोलो? लेडीज को जो है सो बस फ्री करा. हम लोग को 3 गुना जो है सो बस का किराया बढ़ा दिया. तो हम लोग अलग नजरिया, औरतों को अलग नजरिया. जब उन्हें फ्री करा तो जो है सो ये प्राइस भी जो है सो कम कर देना था. चलो भाई आपको जो है सो आधा कर दिया बोल के बोलना था. उन्हें क्यों नहीं करा भाई? हमारे को भी जो है सो फ्री दो. 6 गारंटी उन्हें प्रॉमिस करा 100 days में इम्प्लीमेंट करने का. क्यों नहीं करे भाई? क्यों प्रॉमिसेस करे? कहाँ है वो 6 गारंटी से इम्प्लीमेंट करो पहले, उसके बाद वोट पूछने आओ. मैं बताता हूँ लोगों को फिर कि भाई पहले 6 गारंटीज कहाँ है, कब करे, क्या हमारे को बेनिफिट है. गरीब ऑटो वाला मर जा रहा, ऑटो वालों से भी आप इंटरव्यू लो. क्यों नहीं ले रहे आप लो जाके. उन लोगों के हालात क्या गुजर रहे देखो आप. रियल स्टेट पूरा माइनस हो गया. रियल स्टेट वाले कई लोन्स लेके जो सो मर गए, ऑटो वाले मर गए. 2 साल में जो सो पूरी मार्केट 17 हो गई. आईटी कंपनीज वापिस जा रहे. आईटी कंपनीज लाने वाला जो सो केटीआर साहब है. आज का आईटी मिनिस्टर कौन है मालूम नहीं है. हमारी तो बदकिस्मती ये हमारे होम मिनिस्टर नहीं है तेलंगाना में. ऐसा हमारा तेलंगाना का कांग्रेस गवर्नमेंट चल रहा है. हम सिर्फ बीआरएस को जोड़ डालते, बीआरएस को फिर से लेके आते हैं. और जुबलीज में सिर्फ बीआरएस ही जीत रही. लिख के रख लो आप. ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు కేసీఆర్ అంటే చేసిండు కాబట్టి అనుకుంటున్నాం. పింఛన్ పెరిగినాయి, డబుల్ బెడ్రూమ్ మంచి కట్టిండు, ఇప్పుడు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంతే. కేసీఆర్ కట్టించిండు కదా అప్పుడు. కేసీఆర్ కదా కట్టించిండు. కొట్టుకుంటున్నాడు ఫ్రీ బస్ లో, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నాడు.